నమస్తే, నేను మీ సతీష్. గడిచిన వారం రోజులుగా దేశవ్యాప్తంగా కూడా ఒకటే రగడ నడుస్తూ ఉంది. అదే ఇండిగో సంక్షోభం. అయితే ఈ ఇండిగో సంక్షోభం పైన అందరికీ ఒకంత అవగాహన అయితే ఉంటుంది. అసలు ఈ ఇండిగో సంక్షోభం ద్వారా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటిది కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ఏవైతే గనక ఇండిగో సంస్థకు సంబంధించినటువంటి కొన్ని విమాన సర్వీసులు రోజుకి దాదాపు వందల సంఖ్యలో, ఒక్కో రోజు 1000 నుంచి 2100 వరకు కూడా విమాన సర్వీసులన్నీ కూడా రద్దయిపోతూ ఉన్నాయి. ఈ విమాన సర్వీసులు ఉన్న ఫలంగా రద్దు కావటంతో ముందు నుంచే ఈ విమాన సర్వీసులకు సంబంధించి టికెట్లు బుక్ చేసుకున్నటువంటి ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు. కేవలం దీనిపైన ఒక రాష్ట్రంలోనో 2 రాష్ట్రాల్లోనో కాదు, యావత్ దేశవ్యాప్తంగా కూడా ఈ అంశం అనేటువంటిది ఒక వివాదం కింద పరిణమించినటువంటి పరిస్థితులు. ఎందుకు అంటే ఆ టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణాలు సడన్గా క్యాన్సిల్ అయ్యి విదేశాలకు వెళ్లాల్సినటువంటి వాళ్ళు, వేరే నగరాలకు వెళ్లాల్సినటువంటి వాళ్ళు, వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి వాళ్ళు, వివిధ కార్యక్రమాల కోసం అని చెప్పి ముందు నుంచే నెల రోజులు 2 నెలల ముందర నుంచే ఆ ఇండిగో సర్వీసులో టికెట్లు బుక్ చేసుకుని, ఉదాహరణకు చెప్పాలి అంటే మొన్న ఈ మధ్య ఒక పెళ్లి జంట, వాళ్ళు విదేశాల్లో ఉంటారు, వాళ్ళు రావాలి, వాళ్ళదే పెళ్లి, కానీ ఇండిగో సర్వీసులు నిలిచిపోవటం, వాళ్ళు అక్కడి నుంచి రాలేకపోవటం, వాళ్ళ వివాహం కూడా ఆన్లైన్లో చేసుకున్నారు. అలాంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. ఇక ఇదే ఇండిగో సర్వీసులు ఉన్న ఫలంగా నిలిచిపోవడంతో వీటిని అదునుగా చేసుకున్నటువంటి మిగతా విమాన సర్వీసులు ఏవైతే ఉంటాయో వాళ్ళంతా రేట్లు పెంచేయడంతో ఆ టికెట్ ధరలు కూడా ఉన్న ఫలంగా చూస్తే 5 రెట్లు 10 రెట్లు పెరిగిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక విమానాశ్రయాలు అయితే గనక బస్ స్టాండ్లని, రైల్వే స్టేషన్లని పండగ సమయాల్లో మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి సంక్రాంతి, దసరా ఇలాంటి పండగ వేళల్లో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఎలాగా ప్రయాణికులతోటి కిక్కిరిసిపోయి ఉంటాయో, ఈ రోజున విమానాశ్రయాలు, ఎయిర్పోర్ట్లు కూడా అదే తరహాలో ఈ ఇండిగో సర్వీసులు రద్దు అవ్వటం వల్ల వాటిలో ప్రయాణించాల్సినటువంటి ప్రయాణికులు వాళ్ళతోటి నిండిపోయి అవన్నీ కూడా ఒక రైల్వే స్టేషన్ని, బస్ స్టాండుల్ని తలపిస్తున్నట్లుగా కూడా కిక్కిరిసిపోయి ఉన్నటువంటి పరిస్థితులు. ఇక ఏవైతే గనక ఫ్లైట్ సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికుల ఇక్కట్లు కూడా వర్ణనాతీతమనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని హృదయ విదారకమైనటువంటి ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి చనిపోయారు, తన భర్త స్వస్థలం ఏదైతే ఉందో అక్కడ ఆయన మృతదేహానికి అంత్యక్రియలు జరిపించాలి స్వస్థలంలోనే అని చెప్పేసని ఆ బాడీని కార్గోలో ఎక్కిస్తారు కదా, అందులో ఎక్కించిన తర్వాత ఆ సర్వీస్ అనేటువంటిది రద్దయిపోయింది. పోనీ రద్దయిపోయినాక ఆ బాడీని ఏమైనా వెనక్కి ఇచ్చేశారా అంటే ఇవ్వలేదు. గంటల తరబడి అలాగే విమానంలో ఉండిపోయినటువంటి పరిస్థితులు. ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా ఆ ఇండిగో సంస్థకు సంబంధించినటువంటి ఆ సర్వీసులు నిలిచిపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ప్రజలకి తలెత్తున్నటువంటి పరిస్థితులు. అయితే వీటన్నిటిపైన కూడా ఏమిటి అసలు ఇలాంటి పరిస్థితులు తలెత్తడానికి కారణం, మరి వీటిపైన స్పందించాల్సినటువంటి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే, ఈ సమస్యలు తలెత్తడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పౌర విమానయాన శాఖ 2024 జనవరి 1న ఏదైతే FDTL అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ అనేటువంటి దాంట్లో కొన్ని నిబంధనలను కఠినతరం చేస్తూ ఒక నిర్ణయాన్ని తీసుకుంది. వాటిని పూర్తిగా ఉన్నటువంటి ఫ్లైట్ సర్వీసులు ఏవైతే ఉంటాయో అన్ని సర్వీసులు, అంటే ఇప్పుడు ఇండిగో కావచ్చు, లేదంటే ఇతర విమాన సర్వీసులకు సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పాటించాలి. అవి పాటించకపోతే ఖచ్చితంగా వాళ్ళ సర్వీసుల్ని రద్దు చేస్తామనో, లేదంటే వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము అని చెప్పేసని ఈ నిబంధనలను అయితే గనక విధిస్తూ కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. వాటన్నిటినీ కూడా అమలు పరిచేందుకు ఒక టైం ఫ్రేమ్ అనేటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది. ముఖ్యంగా ఏవియేషన్ మంత్రిత్వ శాఖ అందులో కొన్ని నిబంధనలు అనేటువంటిది ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి వచ్చినాయి. ఇంకొన్ని నిబంధనలు ఏదైతే గనక FDTL లాంటి వాటిలో కఠినతరం చేసినటువంటి ఆ నిబంధనలు ఉంటాయో అవన్నీ కూడా నవంబర్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే నవంబర్ 1వ తారీఖు నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చినాయి. మరి ఏదైతే ఏవియేషన్ మంత్రిత్వ శాఖ FDTLకి సంబంధించినటువంటి నిబంధనలను కఠినతరం చేస్తూ వాటన్నిటిని అమలు చేయాలి అనందో అవన్నీ నవంబర్ 1వ తారీఖు నుంచే అమల్లోకి వచ్చినాయి. కానీ ఈ ఇండిగో సంక్షోభం అనేటువంటిది ఎప్పుడు వచ్చింది? డిసెంబర్ 3వ తారీఖు నుంచి ఇబ్బందులు అనేటువంటిది మరింత పెరిగినటువంటి పరిస్థితి. అయితే మరి ఈ నెల రోజులు ఏం చేశారు? అసలు ఆ నిబంధనలను ఇప్పుడే ఎందుకు కఠినతరం చేశారు? ఆ రకమైనటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు? అసలు FDTL నిబంధనలు ఏమిటవి? ఆ నిబంధనలను ఇప్పుడు కఠినతరం చేయడానికి కారణం ఏమిటి? అలాగే వాటితో పాటుగా CAT 3 రన్వే అంటే ఏమిటి?
అసలు వీటిలో ఇండిగో పాత్ర ఏమిటి, ఈ ఇండిగో సంక్షోభంలో ప్రభుత్వం తాలూకు పాత్ర ఏమిటి, అలాగే ఇండిగో తాలూకు పాత్ర ఏమిటి అనేటువంటి అంశాలని ఒక 2 నుంచి 3 నిమిషాలు క్లుప్తంగా విశ్లేషించుకునే ముందు అసలు ఇలాంటి ఒక పరిస్థితి దేశవ్యాప్తంగా ఏర్పడింది, జాతీయ స్థాయిలో కూడా ఇది రచ్చరేపుతా ఉంది. జాతీయ మీడియాలు కూడా ఈ రోజున ఏవియేషన్ మినిస్టర్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఆ మంత్రిత్వ శాఖకి బాధ్యతలు వహిస్తున్నటువంటి మంత్రి మన తెలుగువాడు, మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి, అందులోనూ ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆయన్ని టార్గెట్ చేస్తూ ఈ రోజున, టార్గెట్ అని కాదు, ఆయన వైఫల్యం వల్లే ఈ రోజున ఇండిగోకి ఇలాంటి ఒక సంక్షోభం వచ్చింది అని చెప్పి చిత్రీకరించి అరాకొర అవగాహన, ఎందుకంటే పూర్తి స్థాయి అవగాహన ఉండదు, అలాంటి వాళ్ళు కొన్ని వాదనలు తెరపైకి తెస్తా ఉంటే సందులో సడేమియాలాగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయినటువంటి అక్కస్తో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అసలు సమస్య ఏమిటి, ఆ సమస్య ఎవరి నుంచి ఏ విధంగా వచ్చింది, దానివల్ల ఉపయోగాలు ఏమిటి, దానివల్ల ఇబ్బందులు ఏమిటి, ఈ అంశాల్ని కనీసం పరిశీలించకుండా ఈ ఇండిగో సంక్షోభాన్ని కూడా తమ రాజకీయ లబ్ధికి వాడుకోవాలి అని చెప్పి దీనికి రాజకీయ రంగును పులిమి ఈ రోజున ఒక నీచమైనటువంటి చర్చకైతే కనుక తెరదీసింది. అయితే ముందుగా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఇండిగో సంక్షోభం పైన వాళ్ళ వాదన ఏమిటి అనేటువంటిది ఒక్కసారి చూద్దాం. ఈయన తెలుసు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ శాసనసభ స్పీకర్, ప్రస్తుతం ఏ పదవి లేదు, ఆ పార్టీలో కూడా ఏ హోదా లేదు. ఎందుకు ఈ మాట అంటున్నా అన్నది కూడా నేను చెప్తాను. తమ్మినేని సీతారాం గారు మరి ఒక సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటాడు, అనేక పర్యాయాలు మంత్రిగా పనిచేసినటువంటి అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, శాసనసభ స్పీకర్గా కూడా పనిచేశారు, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉంటూ ఆ పదవికే మచ్చ తెచ్చినటువంటి మనిషి. ఆయన ఈ ఇండిగో సంక్షోభం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన ఏమిటి అనేటువంటిది ఆ పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వచ్చింది కదా, ఆ స్క్రిప్ట్ని చదువుతున్నాడు. నేను ఎందుకు ఈ మాట కూడా అంటున్నా అంటే ఆయన మాట్లాడేది చూడండి, మొత్తం ఆ స్క్రిప్ట్ పేపర్లు పెట్టుకుని చదువుతున్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదే సంస్థ ఒక్కసారిగా 2100కి పైగా రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళం ఏర్పడింది. 1000 విమానాలకు పైగా రద్దవుతున్న రోజులు కూడా ఉన్నాయి. చదువుతున్నారు ప్రయాణికులు ఎయిర్ ఫోర్స్ లో చిక్కుకుపోయినారు. అసలు కారణం ఇది మేజర్ రీజన్ ఏమిటంటే పైలట్ల కొరత, కొత్త నియామకాలు, నిర్వహణ లోపం ప్రధానమైనటువంటి కారణం. పైలట్ల కొరత, కొత్త నియామకాలు, నిర్వహణ లోపం. DGCA అమలు చేసినటువంటి కొత్త FDTL అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్ నిబంధనలతో పైలట్లకు ఎక్కువ విశ్రాంతి సమయం తప్పనిసరి. ఈ మార్పులకు సరైన ప్రణాళిక చేయకపోవడంతో ఇండిగో వద్ద పైలట్ కొరత తీవ్రమైంది. ఇదే సంక్షోభానికి మూల కారణం. ప్రభుత్వం కొన్ని నిబంధనలు తాత్కాలికంగా సడలించాల్సి వచ్చింది. అందుకు వీటన్నిటిని కూడా పర్యవేక్షణ సంస్థల్లో భారీ ఖాళీలు, నియంత్రణ బలహీనపడింది. DGCAలో 53 కంటే ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 53% కంటే. CAS, AIE వంటి కీలక భద్రత, విమానాశ్రయ సంస్థల్లో కూడా స్టాఫ్ కొరత. ఈ ఖాళీలు భద్రతా తనిఖీలు, నిర్వహణ, పర్యవేక్షణ, పైలట్ లైసెన్సింగ్ వంటి పనులు బలహీనపరుస్తున్నాయి. ఈ ఖాళీలు, భద్రతా తనిఖీలు, నిర్వహణ, పర్యవేక్షణ, పైలటింగ్, లైసెన్సింగ్ వంటి పనులు బలహీనపరుస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రయాణికులకి తీవ్రమైన ప్రభావం. అత్యవసర ప్రయాణాలు, పెళ్ళిళ్ళు, తర్వాత హాజరు కావాల్సిన కార్యక్రమాలు, ఎయిర్పోర్టులో గంటల తరబడి క్యూలు, సమాధానం, కోపం, రద్దు చేసిన ప్రయాణికులకు మొత్తం చదవడమే స్క్రిప్ట్. ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంటుంది. ఐ కెన్ సే దట్ వి హావ్ నాట్ ఫుల్లీ అండర్స్టాండింగ్ అండ్ పోర్ట్ఫోలియో. సుమారు 2 ఏళ్ళు అవుతున్నా సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖపై పట్టు సాధించలేకపోవటం. ఇది వీళ్ళ వాదన. 2 ఏళ్ళు అవుతున్నా సివిల్ ఏవియేషన్ శాఖపై పట్టు సాధించలేకపోవటం. నారా లోకేష్ కు అలివేషన్ ఇవ్వడం తప్ప ఈయన శాఖపై ఈయన చేసింది ఇంతవరకు ఏమీ లేదు. శూన్యం. లోకేష్ ఏదో సెట్ చేస్తున్నాడు, ఇది అనేది. దట్స్ నాట్ కరెక్ట్. మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది ఇక్కడ రామ్మోహన్ నాయుడు మేము ఏమైనా టచ్ చేస్తే తెలుగుదేశం పార్టీ ఉపసంహరిస్తుందేమో అని చెప్పి దేశ ప్రధాని ఆలోచించవచ్చు. మాకు పార్టీ మద్దతు ఉపసంహరిస్తుందేమో అని ఆలోచించవచ్చు. అని ఈయన తీసి మరొక ఎఫెక్టివ్ పర్సనాలిటీని పెట్టండి. నేను తెలుగుదేశం పార్టీలో నాయకులే లేదా,
తెలుగుదేశం పార్టీ కొట్టుపోయిందా? నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. నేను చేయాలని కలిసిపెట్టి there is no other way. He has to resign. He has to resign. He has to resign. ఇది వీళ్ళ వాదన ఏమిటి అంటే, వీళ్ళ ఏడుపు కూడా ఏమిటి అంటే, వెంటనే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఆయన ఏదైతే ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారో ఆ పదవికి రాజీనామా చేసేయాలి. ఇదే గగ్గోలు పెడతా ఉన్నారు వైసీపీ సోషల్ మీడియా కానీ, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ. అరే, ఒక తెలుగువాడు ఒక ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, ఒక వెనుకబడినటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక ఎంపీ, ఆయనకి ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో ఆయన యూనియన్ మినిస్టర్గా ఉన్నారు, ఈ రోజున క్యాబినెట్ మినిస్టర్ ఆయన, అందులోనూ సొంత శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, అక్కడ ఆయన బాధ్యతలు వహిస్తూ ఉన్నారు. అతి చిన్న వయసులో ఆయనకు అంత గొప్ప అవకాశం లభించింది. పుట్టగానే ఎవరు కూడా అన్నప్రాసన రోజునే ఆవకాయ ముద్ద తినరు కదా. అలాగని చెప్పి ఈ రోజున నేను రామ్మోహన్ నాయుడు గారిని వెనకేసుకుని రావడమో లేదంటే ఆయన్ని పోని విమర్శించడమో కూడా చేయట్లేదు. వీళ్ళ దాంట్లో కూడా ఏమిటి అంటే అధికారం కోల్పోయామన్నటువంటి కడుపు మంట. ఈ రోజున రామ్మోహన్ నాయుడు గారు రాజీనామా చేసేయాలి. దానికి కారణాలు ఏమిటి అంటే, ఏవియేషన్ మంత్రిత్వ శాఖ, ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఇండిగో సంస్థ పైలట్లని తీసుకోలేదు, ఆ ఎఫ్టీటీఎల్కి సంబంధించినటువంటి నిబంధనలను కఠినతరం చేశారు. వీటన్నిటి మూలంగానే ఈ రోజున వాళ్ళకి ఈ ఇబ్బందులు ఏర్పడినాయి. ఈ రకమైనటువంటి తలా తోక లేనటువంటి ఒక వాదాన్ని తెస్తారు. అసలు సమస్య ఏమిటనేటువంటిది కూడా వీళ్ళకి అర్థం కాదు. ఆ నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటిది ఆలోచన కూడా చేయరు. సమస్య వచ్చింది కదా, ప్రజలందరూ ఆగ్రహవేశాలతో ఉంటారు, వాళ్ళని చల్లబరచాలి అని అంటే మంత్రిని తిట్టాలి, మంత్రి రిజైన్ చేయాలి అని డిమాండ్ చేయాలి. ఇలాంటి ఒక వాదాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి. వాళ్ళలో ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టేలాగా, ఆగ్రహవేశాలను రెచ్చగొట్టేలాగా మాట్లాడాలి. ఇదే వీళ్ళకి తెలిసింది. ఎప్పుడూ కూడా ఏ అంశం దొరికినా దాన్ని రాజకీయ రంగు పులిమి, రాజకీయ లబ్ధి పొందాలనే. ఈ రోజున వాస్తవాలు ఏమిటి, కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ ఎఫ్డిటిఎల్ అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్, అందులో ఉన్నటువంటి నిబంధనలను కఠినతరం చేసింది. ఏమిటా నిబంధనలు, దాన్ని ఇండిగో ఏ రకంగా వాళ్ళందరూ కూడా ఉల్లంఘించారు, ఈ అంశాలను ఒక్కసారి చూస్తే ఎఫ్డిటిఎల్ అనేటువంటిది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనేటువంటిది పైలట్లకు సంబంధించి, అందులో ఉండేటువంటి క్రూ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి డ్యూటీ టైమ్స్. అంటే ఒక పైలట్ సహజంగా రోజుకి వాళ్ళకి సంబంధించి ఎఫ్డిటిఎల్ కొత్త నిబంధనల ప్రకారంగా రోజుకి 8 నుంచి 10 గంటలు ఫ్లైట్కి సంబంధించినటువంటి డ్యూటీ ఉండాలి. అలాగే అందులో ఉండేటువంటి పైలట్స్ కావచ్చు, క్రూ కావచ్చు, వాళ్ళ పని గంటలు అనేటువంటిది రోజుకి 10 నుంచి 13 గంటలు మాత్రమే. ఇక అలాగే వారానికి వచ్చేటప్పటికి ఇన్ని గంటలు, 100 గంటల నుంచి 135 గంటలు. అలాగే ఏడాదికి వచ్చేటప్పటికి వాళ్ళ పని సమయం అనేటువంటిది 1000 గంటలు మాత్రమే ఉండాలి. ఒక నిబంధనలు తీసుకొచ్చింది. ఆ నిబంధనల ప్రకారంగా ఏమిటి అంటే, ఈ ఎయిర్లైన్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళ దగ్గర 100 మంది పైలట్లు ఉన్నారు అని అంటే, దానికి అదనంగా ఇంకొక 50% 30% పైలట్లను రిక్రూట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి పడుతుంది. ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంది ప్రభుత్వం అంటే, ఎక్కడా కూడా ప్రమాదాలు జరగకూడదు. ఇప్పుడు పైలట్ల మీద ఒత్తిడి పెరిగిందనుకోండి, శారీరక ఒత్తిడి పెరిగినా, మానసికమైనటువంటి ఒత్తిడి పెరిగినా, వాళ్ళకి సమయానికి కావాల్సిన రెస్ట్ లేకపోయినా దాని ప్రభావం ఏమవుతుంది? ఖచ్చితంగా ఫ్లైట్స్ అనేటువంటివి ప్రమాదాలకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎక్కడైనా యాక్సిడెంట్స్కి గురయ్యో, ప్లేన్ క్రాష్ లాంటివో మనం చూస్తూ ఉన్నాం కదా. అలాంటివి కొన్ని సందర్భాల్లో ఎందుకు జరుగుతాయి అంటే, ఈ పైలట్స్ పైన పని భారం, ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ ఒత్తిడిని తగ్గిస్తే ప్రమాదాలని నివారించవచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఈ ఎఫ్డిటిఎల్ అనేటువంటి నిబంధనలని కఠినతరం చేసింది. అందులో భాగంగా ఏడాదికి 1000 గంటలు, వారానికి 100 నుంచి ఇన్ని గంటలు అని చెప్పేసి ఒక నిబంధనలు అయితే తీసుకొచ్చింది. వారానికి 100 నుంచి 125 గంటలు అని చెప్పి ఇవి తీసుకొచ్చినందువల్ల ఈ రోజున ఏమవుతుంది అంటే, ఒక్కొక్క విమాన సంస్థకి కూడా వాళ్ళపైన, ఆ సంస్థల పైన అంటే ఒక బాధ్యత పెరుగుతుంది, కొంత భారం కూడా పడుతుంది. ఎందుకంటే కొత్తగా మళ్ళీ పైలట్స్ని తీసుకోవాలి. అలా తీసుకోకుండా గనక యథావిధిగా ఇప్పుడున్నట్లుగానే ఏదో రకంగా ప్రభుత్వానికి డీజీసీఏ లాంటి సంస్థలకి మసిపూసి మారేడుకాయ చేసి మేము అన్నీ పాటించేస్తున్నాంలే అని చెప్తే, అలా చెప్పి నడిపించేద్దామని చూస్తే, వాళ్ళు రేపొద్దున దొరికిపోయిన రోజున ప్రభుత్వం డీజీసీఏ ఈ ఎయిర్లైన్ సంస్థలపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పింది. అందుకు గాను వాళ్ళు ఆ రిక్రూట్మెంట్స్ చేసుకుని వాళ్ళు ఈ నిబంధనలన్నీ ఫాలో అవ్వడానికి టైం ఫ్రేమ్ కూడా పెట్టింది. జూలై 1 నుంచి కొన్ని నిబంధనలు అమల్లోకి వచ్చినాయి, నవంబర్ 1 నుంచి కొన్ని అమల్లోకి వచ్చినాయి.
దీన్ని అర్థం చేసుకోకుండా ఈ రోజున కావాలని చెప్పి ఇదేదో మంత్రి వైఫల్యం, రామ్మోహన్ నాయుడు గారి వైఫల్యం, కేంద్ర ప్రభుత్వం వైఫల్యం అని చూపించేటువంటి ఆ కుసంస్కారంతోటో లేదంటే ఆ అరకొర తెలివితేటలతోటే మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున ఆ నిబంధనలు అమలు చేయకుండా ఎందుకు ఇండిగో ఉంది, ఇండిగో చేస్తున్నటువంటి పనులేమిటి, అసలు క్యాట్ 3 రన్వే అంటే ఏమిటి, అసలు ఈ ఎఫ్డిటిఎల్కి క్యాట్ 3కి ఇండిగో సంక్షోభంలో అసలు ఈ ఇండిగో పాత్ర ఏమిటి అనేటువంటిది కూడా చూస్తే ఈ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 1వ తారీఖు నుంచి అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత డిసెంబర్ 3వ తారీఖు వరకు కూడా ఇండిగో సంస్థ తమ విమానాలు నడిపిస్తూనే ఉంది. కానీ ఎందుకు ఈ నిబంధనలు తీసుకురావాల్సి వచ్చింది అనంటే ముఖ్యంగా ఇందాక చెప్పినట్లుగా పైలట్ల మీద కొంత పని ఒత్తిడి తగ్గించవచ్చు, ప్రమాదాలని కూడా కొంత నివారించాలి, ప్రయాణికుల భద్రతని కూడా మనం బాధ్యతగా తీసుకోవాలి ప్రభుత్వం అనేటువంటి ఆలోచనతో తెచ్చారు. అవి గనక అమలు చేయకపోతే ఏమవుతుంది అంటే మనం చూసాం అహ్మదాబాద్లో ఫ్లైట్ యాక్సిడెంట్ కూలిపోయి ఎలాగ 180 మంది ఎంతోమంది చనిపోయారు. ఒక మాజీ ముఖ్యమంత్రి సజీవ దహనం అయిపోయారు. ఆ శవాల్ని కూడా గుర్తించి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పడానికి కుదరలేదు. కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినటువంటి అలాంటి సంఘటనలు చూసాం. అనేక చోట్ల విమానాలు సముద్రంలోకి వెళ్ళిపోయి వాటి ఆనవాళ్లు కూడా దొరకనటువంటి పరిస్థితులు చూసాం. ఇవన్నీ కూడా దేనికి అంటే పైలట్ల మీద పడేటువంటి పని భారం ఒత్తిడి వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇక అదే సమయంలో క్యాట్ 3 అనేటువంటి ఒక కొత్త రన్వేస్ని కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి తెచ్చింది. ఈ క్యాట్ 3 అంటే ఏమిటి అంటే కేటగిరీ 3 రన్వేస్. ఈ కేటగిరీ 3 రన్వేస్ అనేటువంటివి ఇప్పుడు ఏమిటి అంటే కొంత అధునాతనమైనటువంటి రన్వేస్ అన్నమాట. సహజంగా శీతాకాలంలో పొగమంచు దట్టంగా ఉండడం వల్ల ల్యాండింగ్ చేసేటప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ కేటగిరీ 3 రన్వేస్ తోటి ఏమిటి అంటే అవి ఎంత పొగమంచున్నా ఏమున్నా కూడా ఆటోమేటెడ్ సిస్టమ్తో ఉంటాయి కాబట్టి రన్వేస్ పైన వెళ్ళేటప్పుడు 300 మీటర్ల నుంచి 30 మీటర్ల సమీపంలోకి వచ్చే వరకు కూడా అవి కంట్రోల్ చేసుకోగలుగుతాయి. శీతాకాలంలో దట్టమైనటువంటి పొగమంచులు లాంటివి ఉన్నప్పుడు కూడా ఆ రన్వేస్ పైన అవి చక్కగా ల్యాండ్ అవ్వగలుగుతాయి. అందుకు ఈ కేటగిరీ 3 రన్వేస్ అనేటువంటివి కూడా అందుబాటులోకి తెచ్చారు. అయితే ఇక్కడ ఇండిగో ఈ సంక్షోభంలో వాళ్ళ పాత్ర ఏమిటి అంటే మొదటి నుంచి ఇండిగో సంస్థ అవలంబిస్తున్నటువంటి విధానం ఏమిటి అంటే వాళ్ళది సహజంగా చెప్పాలి అంటే అదొక ప్రైవేట్ సంస్థ. వాళ్ళకి 60% ఇవాళ ఏదైతే కనుక ఆక్యుపెన్సీ లాగా చెప్పుకోవచ్చు మనం, 60% ఎయిర్లైన్స్ అనేటువంటిది వాళ్ళే రన్ చేస్తూ ఉన్నారు. ఇంకా 40% మిగతా ఎయిర్లైన్ సంస్థలు ఉన్నాయి, కానీ 60% స్టేక్ హోల్డ్ అనేటువంటిది ఆ విమానాలదే ఉంది. అయితే వాళ్ళు మొదటి నుంచి కూడా ఏమిటి అంటే కాస్ట్ కటింగ్ అనేటువంటి విధానంతో ఆ ఇండిగో ఎయిర్లైన్స్ వెళ్తూ ఉంది. కాస్ట్ కటింగ్ అంటే ఏమిటి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 4 మనుషులతో చేయించే పని ఒక్క మనిషితో చేయించుకుంటే పోదా? ఇప్పుడు 4 ట్రిప్పులకి 4 పైలట్లను పెట్టిన దానికంటే 2 ట్రిప్పులు ఒక పైలట్తో కొట్టిస్తాము, 2 ట్రిప్పులు ఇంకో పైలట్తో కొట్టిద్దాం, ఏం పోయింది అని చెప్పి 10 మంది ఉండాల్సిన చోట 4 పెట్టి పని నడిపించేద్దాం. ఇలాగ కాస్ట్ కటింగ్ విధానాలతోటే వీళ్ళు ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాంటి ఆలోచనల వల్లే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకని కేంద్ర మంత్రిత్వ శాఖ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ కూడా ఈ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఇక పైన ఇలాంటివి కుదరవు, మీరు కాస్ట్ కటింగ్లతోటో మీరు బాధ్యతారహితంగా ఏదో రకంగా మనం మేనేజ్ చేయొచ్చులే అని ఈ మేనేజ్మెంట్ ప్రాసెస్లో ముందుకు వెళ్తే అటు విమానాలకు సంబంధించినటువంటి ప్రయాణికులకు సంబంధించినటువంటి భద్రత, వాళ్ళ ప్రాణాలకి కూడా ప్రమాదం. కాబట్టి వాళ్ళ ప్రాణాల బాధ్యత మాది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయమైనటువంటి ఘటనలు, ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకూడదని ఇలాంటి కొన్ని కఠినతరమైనటువంటి నిర్ణయాలు తీసుకొచ్చారు. మరి తీసుకొచ్చినప్పుడు ఇండిగో సంస్థ వాళ్ళు మరి కేంద్ర ప్రభుత్వం సంబంధిత శాఖ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిని అమలు చేసేందుకు మిగతా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి కదా. జనవరి 1, 2024లో ఈ ఎఫ్డిటిఎల్కి సంబంధించినటువంటి నిబంధనలను సవరిస్తూ వాటిని కొంత కఠినతరం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటే ఇవాళ 2025 డిసెంబర్ 3వ తారీఖు వరకు కూడా వాళ్ళు ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి ఆ పైలట్లను రిక్రూట్ చేసుకోలేదు. వాళ్ళు దాదాపు ఇంకొక 900 మందో 1000 మంది పైలట్లను రిక్రూట్ చేసుకోలేదు. వాళ్ళు ఏం ఆలోచించారు అని అంటే ఏముంది, కొన్ని రోజులు సాంకేతిక కారణాలతోటి ఫ్లైట్లు సడన్గా క్యాన్సిల్ అయినాయి అని చెప్తే ఆగిపోద్ది, ప్రయాణికులు కూడా ఎప్పుడో ఒకసారి అవుతూ ఉంటాయిగా ఫ్లైట్ క్యాన్సిల్స్ అని చెప్పేసి వాళ్ళు సర్దుకుంటారులే. ఇంకొన్ని రోజులు పొగమంచు దట్టంగా ఉంది, లేదంటే కనుక సాంకేతిక పరమైనటువంటి అంశాలతోటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి కాబట్టి ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పి ఏదో రకంగా
మసిపూసి మారేడుకాయ చేసేసి రోజులు వెళ్ళదీస్తే ఈ శీతాకాలం అనేటువంటిది వెళ్ళిపోతుంది కదా. ఈ శీతాకాలం గడిచిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఓ 4-5 నెలలు అయ్యేటప్పటికి వీటి మీద నుంచి ప్రభుత్వం దృష్టి పోతుంది, డీజీసీఏ దృష్టి మరలుతుంది, అప్పుడు మళ్ళీ మనం రన్ చేసుకోవచ్చులే అని అతి తెలివితోటి ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసుకున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే, ప్రతిదానికి రామ్మోహన్ నాయుడు గారు ఫెయిల్ అయ్యారు, మంత్రిగా ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి అదొక వాదనని తీసుకొస్తా ఉన్నారు. వాస్తవానికి ఆయన జూలై మాసంలో 2024 జూలై మాసంలో ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికీ కరెక్ట్గా ఏడాది పైన 3 నెలలు 4 నెలలు గడుస్తూ ఉంది. ఈ ఏడాది 3 నెలలు అంటే ఈ 15-16 నెలల కాలంలో ఏదైతే ఎఫ్డిటిఎల్కి సంబంధించినటువంటి నిబంధనలపైన కావచ్చు, మిగతా అంశాలపైన కూడా 6 సార్లు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మంత్రిగా సమీక్షలు కూడా నిర్వహించారు. ఎప్పటికప్పుడు ఎయిర్లైన్ సంస్థలకి ఏవైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు నిబంధనలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అమలు చేసి తీరాలి, వాటిలో కాంప్రమైజ్ అవ్వము అని కూడా ఆయన ఎప్పటికప్పుడు ఆ సంస్థలకి హెచ్చరిస్తూనే వచ్చారు. కానీ ఇండిగో సంస్థ మాత్రం నిర్లక్ష్యం వహిస్తూనే వచ్చింది. దాని పర్యవసానం ఈ రోజున ఈ రకమైనటువంటి పరిస్థితులు. ఈ రోజున ఏమైనా మాట్లాడితే వాళ్ళ పర్యవేక్షణ లేకపోవడం, మంత్రి పర్యవేక్షణ లేకపోవడం, మంత్రికి పట్టు లేకపోవడం అని చెప్తూ ఉంటారు. నేను ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ అడగదలుచుకున్నాను. ఏమిటి అంటే, మన రాష్ట్ర ప్రభుత్వానికే వద్దాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే దగ్గర ఏదైతే వి కావేరీ ట్రావెల్స్ బస్ ఒక డ్రైవర్ నిర్లక్ష్యంగా అది ఫైర్ యాక్సిడెంట్ అయ్యి 19 మంది సజీవ దహనం అయిపోయారు. అయితే ఈ గతంలో కూడా చూసి అదేమిటి అంటే, డ్రైవర్ అలసత్వం అనో ఇంకో దానివల్ల డ్రైవర్ నిద్రమత్తుతోటి డివైడర్ని ఎక్కిచ్చేశాడు, బస్సు లోయలో పడిపోయింది, 30 మంది చనిపోయారు, 26 మంది చనిపోయారు అని అనేక వార్తలు చూసాం. ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రమాదాలు నివారించడానికి అని చెప్పి కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. అలాంటి నిర్ణయాల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తా. అదేమిటి అంటే, ఇంతకుముందు బస్సులో ఒక డ్రైవరు, ఒక క్లీనర్ ఇద్దరే ఉండేవాళ్ళు. ఆ ఇద్దరే బస్సుని మెయింటైన్ చేయాలి. కానీ ఇలాంటి యాక్సిడెంట్లు నిత్యం జరుగుతూ ఉండడం చూసి ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాయంటే, బస్సులో ఒక సీనియర్ డ్రైవర్ ఉండాలి, ఒక జూనియర్ డ్రైవర్ ఉండాలి, ఒక క్లీనర్ కూడా ఉండాలి. సీనియర్ డ్రైవర్ 8 గంటలు ఆయన డ్రైవింగ్ చేసిన తర్వాత 8 నుంచి 9 గంటలు డ్రైవింగ్ చేశాక ఆయన రెస్ట్ తీసుకోవడానికి వెళ్తాడు. ఆ తర్వాత జూనియర్ డ్రైవర్ ఎవరైతే ఉంటాడో అతను మిగతా ప్రయాణాన్ని తీసుకువెళ్తాడు. ఈ రకంగా తీసుకెళ్లే విధంగా ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ కూడా రిక్రూట్మెంట్స్ చేసుకోవాలి, డ్రైవర్లను తెచ్చుకోవాలి. అలా ఎవరైనా డ్రైవర్లు లేకుండా ఎక్కడైనా వాళ్ళని ఆపి చెక్ చేసేటప్పుడు చెక్కింగుల్లో దొరికితే ఆ ట్రావెల్స్ పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వాలు చెప్పినాయి. వాటి కోసం ఏం చేస్తారు? సంబంధిత రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి ఏవైతే యాజమాన్యాలు ఉంటాయో వాటితోటి ఒక మీటింగ్ పెడతారు, రివ్యూ మీటింగ్స్ పెడతారు, వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తారు, వాటికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ చెప్తారు. వాటన్నిటినీ గ్రౌండ్ లెవెల్లో అధికారులు, చెకింగుల్లో పోలీసులో మిగతా ఆర్టీఏ అధికారులు వాళ్ళు చెక్కింగుల్లో ఎక్కడైనా కూడా ఈ నిబంధనలను పాటించకపోతే చర్యలు తీసుకుంటారు. అవన్నీ దేనికోసం చేస్తున్నారు? ప్రయాణికులు ప్రమాదాలకి గురి కాకూడదు అని. అయితే ఈ విషయంలో మంత్రి బాధ్యత ఎంతవరకు ఉంటుంది? మంత్రి ఎంతవరకు ఆయన పనిచేయగలుగుతాడు అంటే, గైడ్ లైన్స్ రూపొందించటం, అధికారులతోటి చెప్పి ప్రైవేట్ ట్రావెల్స్ అనేటువంటివి ఆ రకంగా రిక్రూట్మెంట్స్ చేసుకుని అదనంగా ఇంకో డ్రైవర్ని, జూనియర్ డ్రైవర్ని పెట్టుకుని, అలాగే ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ సక్రమంగా బస్సులో ఉండాలి. అలాగే ఎక్కే ప్రతి ప్రయాణికుడికి కూడా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఎలాగ ఎమర్జెన్సీ ఎగ్జిట్లోంచి బయటకు రావాలి, ఇవన్నీ కూడా ప్రయాణికులకు కూడా అవగాహన పెంచే విధంగా ఆ డ్రైవర్లు, క్లీనర్లు బస్ ఎక్కే ముందు 1 నిమిషమో 2 నిమిషాల్లో వాళ్ళకి వివరించాలి. ఇవన్నీ కూడా ఒక మంత్రి చెప్తారు, సూచనలు, ఆదేశాలు ఇస్తారు. వాటిని కింద స్థాయిలో అధికారులు అమలు అవుతున్నాయా లేదా అనేటువంటిది వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు. అంతేగాని వి కావేరీ ట్రావెల్స్ దగ్గరికి, ఇంకో ట్రావెల్స్ దగ్గరికి, ఇంకొక ట్రావెల్స్ దగ్గరికి, నవీన్ ట్రావెల్స్ అనో ఇంకో ట్రావెల్స్ అనో, ఆ ట్రావెల్స్ బస్సులు ఎన్ని ఉన్నాయి, మీ బస్సులు ఇక్కడ తీసుకురండి, మీకు మేము చెప్పినట్టుగా ఇంకో 10 మంది డ్రైవర్లని పెట్టుకున్నారా లేదా, పెట్టుకుంటే ఆ డ్రైవర్లను తీసుకురండి, వాళ్ళని జాయిన్ చేసుకున్నట్లుగా మీరు వాళ్ళకి ఏం లెటర్ హెడ్ ఇచ్చారు అవి మాకు చూపించండి అని చెప్పి ప్రతి ఒక్క ట్రావెల్స్ డ్రైవర్లని మిగతా వాళ్ళని మంత్రి అయితే పిలుచుకుని చూడదు కదా. మంత్రికి అంత తీరిక ఉండదు కదా, ఎందుకంటే ఆయన పైన మిగతా ఇంకా అనేకమైన బాధ్యతలు ఉంటాయి, ఆయన చూడాల్సినటువంటి అంశాలు ఇంకా ఉంటాయి. వాటన్నిటిని బాధ్యతగా రిక్రూట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ ట్రావెల్స్ కంపెనీల మీద ఉంటాయి. వాళ్ళు ఒకవేళ చేసుకోకపోతే చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం అలాంటి ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా
ట్రావెల్స్ బస్సులు వాళ్ళు ఆ డ్రైవర్లని అదనంగా రిక్రూట్ చేసుకోవాల్సినటువంటి డ్రైవర్లని నియమించుకోకపోతే ఎక్కడైనా అధికారులు పట్టుకుంటున్నారు అని తెలిసినప్పుడు సడన్ గా బస్సు క్యాన్సిల్ అయింది అని చెప్తే, ఇదిగో మీరు పెట్టిన నిబంధనల వల్ల ఇప్పుడు మేము టికెట్లు బుక్ చేసుకున్నాక ఆ బస్సు క్యాన్సిల్ అయిపోయింది, ఆ డబ్బులన్నీ మీరు ఇవ్వండి అని చెప్పేసి అంటే మంత్రి ఆయన జేబులోంచి తీసిస్తాడా? కాదు కదా, అక్కడ లాజిక్ ఉండాలి కదా. ఈ రోజున కానీ ఏవైతే గనక ఈ ఇండిగో సంక్షోభంలో ప్రయాణికులు నష్టపోతా ఉన్నారో వాటికి కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ ఇండిగో సంస్థకి ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఒక్క ప్రయాణికుడికి టికెట్ డబ్బులు వెనక్కి వేయండి, వెనక్కి ఇచ్చేసేయాల్సిందే మీరు అని చెప్పి ఆదేశాలు జారీ చేస్తే 750 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించింది ఇండిగో సంస్థ. ప్రయాణికులు ఎక్కడ నష్టపోకుండా వాళ్ళ టికెట్ డబ్బులు మళ్ళీ వాళ్ళకి వెనక్కి రిటర్న్ వచ్చేసినాయి, ఇంకా రావాల్సిన వాళ్ళకి కూడా వచ్చేస్తాయి. ఇప్పటికే ఇండిగో సంస్థకు సంబంధించి ఆ సంస్థ యాజమాన్యానికి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం. కేంద్ర మంత్రి ఏదైతే గనక ఏవియేషన్ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు దీనిపైన ఒక స్పష్టత ఇచ్చారు నిన్న ఏదైతే గనక పార్లమెంట్లో. ఆ అంశం కూడా వినే ముందు ఈయన చెప్తా ఉన్నాడు, ఆయన్ని తీసేయండి, హ్యాస్ టు రిజైన్. ఏం తెలుగుదేశం పార్టీ గొడ్డుపోయిందా? ఇంకొకళ్ళని నియమించండి ఆయన ప్లేస్లో అని. గొడ్డుపోయిన తెలుగుదేశం పార్టీ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈయనకు అసలు ఇంత కూడా బుర్రలో గుజ్జలేదు, ఎందుకంటే ఈయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఏ పదవి ఏ హోదా లేదు కాబట్టి. ఎందుకు ఈ మాట అంటా ఉన్నా అంటే ఈయన అన్ఫిట్. ఈ రోజున కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అన్ఫిట్, ఆయన రాజీనామా చేయాలంటా ఉన్నారు. ఈయనకు నిజంగా ఏమైనా కొంచెమైనా ఆత్మాభిమానం ఉంటే ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి. ఎందుకు అంటే ఒక మాజీ స్పీకర్గా పనిచేశాడు, ఆముదావలస ఎమ్మెల్యేగా ఉండి స్పీకర్గా ఎన్నికై 5 ఏళ్ల పాటు ఆ పదవిని అనుభవించినటువంటి వ్యక్తిని అధికారం కోల్పోగానే కోర్లో కరివేపాకులాగా పీక్ అవతలు పడేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన ఈ రోజున ఆముదావలస కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈయన ప్లేస్లో చింతాడ రవికుమార్ అని చెప్పి వేరే వ్యక్తిని తీసుకొచ్చి ఈయన అన్ఫిట్, ఈయన పనికిరాడు పార్టీకి అని తేల్చేసి ఈయనను పీకేశారు. ఈయనకున్న ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనేటువంటి పదవిని కూడా పీకి వేరే వ్యక్తిని ఆ పదవిలోకి ఎక్కించారు. మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి ఈ రోజున కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 3 సార్లు హ్యాట్రిక్ కొట్టాడు ఎంపీగా ఆయన. అలాంటి వ్యక్తి గురించి అప్పుడోసారి ఇప్పుడోసారి తుమ్మితే ఓసారి దగ్గితే ఓసారి అన్నట్టు ఏదో లక్కు కలిసి వచ్చి 3 ఏళ్లకో 4 ఏళ్లకో 3 టర్ములకో 4 టర్ములకో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలుస్తా ఉన్నాడు ఈయన వచ్చి ఆయన రిజైన్ చేయాలని చెప్తా ఉంటాడు. అయితే రామ్మోహన్ నాయుడు గారు నిన్న ఆయన పార్లమెంట్ లో మాట్లాడారు. ఏం మాట్లాడారు విందాం. 1st November 2025 there have been new FTTL guidelines into place. We have had thorough consultation with all the stakeholders when we have changed it, and due process has been done for that. And in April, under the guidelines of High Court, under the order of the High Court, it has come into implementation. There were 22 FTTL guidelines, 15 of them from 1st of July and 7 of them from 1st of November. There was no problem from what was happening in 1st of July, and there were some variations that were required by the airlines for the guidelines which were proposed from 1st of November. There were multiple stakeholder consultations done, not only with Indigo, we have other players in the industry also, with everyone. Multiple stakeholder consultations regarding the FTL, where we have been very, very strict, saying that there has to be no compromise on safety. Safety is the topmost priority. We care for the crew, we care for the pilots, and we care for the safety of the entire system, we care for the passengers. So from the ministry, we have made it very, very clear to all the airlines that they have to follow the rules. And from 1st of, I'm just expanding so that you get the whole understanding of this. 1st of November, since this has happened, DGCA has been in continuous consultation. They wanted some variations, all the airlines, not just one airline, all airlines have come back because they vary in the operations. Some are having night operations, some are operating heavily in the northeast, some have ATR specific operations. So they, even if you talk about airlines, they all have different kind of operations. And because of the operations and because of the FTTL guidelines, which is a uniform blanket on all the airlines, they all have come for different variations. DGCA has sat with all the airlines wherever there was no compromise on the safety. After thorough consultation and after thorough safety risk assessment, necessary variations, necessary exemptions have been given beforehand itself. And on 1st of December also, this was on 1st of November. What honorable member has also observed, we are talking about December 3rd, after 1 month. So there was 1 full month of operations in the new FTTL also. Why I am mentioning this point, even though we are saying because of the FTTL this situation has arisen, there have been lot of internal complications. This is a day-to-day operations thing that the Indigo should have maintained. Indigo was supposed to manage the crew, was supposed to manage the roster through its day-to-day operations. We are there to check
if the FTTL is properly implemented or not. ఇది చూస్తూ ఉన్నాం కదా, ఇందాక నేను చెప్పినట్లుగానే నవంబర్ 1 నుంచే నిబంధనలు అమల్లోకి వచ్చినాయి. అయినా నెల తర్వాత ఈ ఇండిగో సంక్షోభం అనేటువంటిది ఏర్పడింది. కారణం ఏమిటి అంటే ఇండిగో సంస్థ మేనేజ్ చేస్తూ వచ్చింది. కానీ ఇక్కడ డీజీసీఏ కానీ విమానయాన శాఖ అంటే ఏవియేషన్ మంత్రిత్వ శాఖ కానీ ఎక్కడా మేము కాంప్రమైజ్ కాదలుచుకోలేదు. కొత్త ఎఫ్డిటిఎల్కి సంబంధించినటువంటి నిబంధనలతోటి వాటి ప్రతి ఒక్కళ్ళు పాటించి తీరాల్సిందే. డీజీసీఏ ఇప్పటికే ఆ ఎయిర్లైన్ సంస్థలు స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి అనేక పర్యాయాలు చర్చలు జరిపారు, సమీక్షలు నిర్వహించారు. ఎక్కడైనా కూడా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇవాళకి మేము వాటికి కట్టుబడి ఉన్నాం. మేము ఎందుకు ఆ నిబంధనలను కఠినతరం చేశాము అనంటే పైలట్ల భద్రత, ప్రయాణికుల ప్రాణాలకు భద్రత, అందులో ఉండేటువంటి క్రూ వాళ్ళకి కూడా వాళ్ళపైన భారం పడకూడదు, పని భారం, పని ఒత్తిడి ఉండకూడదు అనేటువంటి ఆ ఉద్దేశంతో మేము తీసుకొచ్చాము ఈ నిబంధనలు. మేము వాటికి కట్టుబడి ఉన్నాం. కానీ ఇండిగో చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. కానీ మేము తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఎక్కడ తప్పు లేదు అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే నిబంధనలు నవంబర్ 1వ తారీఖు అమల్లోకి వచ్చిన తర్వాత సంక్షోభం ఏర్పడడానికి నెల రోజులు ఉంది. ఇంకా నెల రోజులు పట్టింది. నెల రోజుల తర్వాత ఈ సంక్షోభం ఏర్పడింది. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉన్నా కూడా ఇంకా ఇప్పటికీ మంత్రి రిజైన్ చేయాలి, మంత్రి వైఫల్యం, మంత్రి సమీక్షలు నిర్వహించి ఉండాల్సింది కదా, ఎందుకు నిర్వహించలేదు, అది ఇది అని చెప్పి కనీసం అవగాహన లేనటువంటి ఒక చెత్త వాదనతోటి దీనికి కూడా రాజకీయ రంగు పులుముతూ, అరే అర్నబ్ గోస్వామి ఒక సీనియర్ జర్నలిస్ట్, జాతీయ మీడియాలో ఒక మంచి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి, ఆయన డిబేట్లో ఏదో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు దీపక్ రెడ్డి గారు అలాగే పట్టాభి గారు ఆయళ్ళు అక్కడ చెప్పేటువంటి అంశం, ఆ అంశానికి సంబంధించినటువంటి భావన ఒకటైతే దాన్ని తీసుకుని మళ్ళీ ఆయన కూడా అర్థం లేనట్లుగా, అవగాహన లేనట్లుగా, అవగాహన రాహిత్యంతో మాట్లాడి లోకేష్ గారిని ఈ అంశంలో తీసుకొచ్చి మళ్ళీ లోకేష్ గారిని అక్కడ ఏదో ఆయన్ని ట్రోల్ చేసే విధంగా దీపక్ రెడ్డి గారు చెప్పింది ఏమిటి, ఎస్ ఈ ఇండిగో సంక్షోభం సంబంధించి లోకేష్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, మానిటర్ చేస్తున్నారు అని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. వాస్తవానికి ఆయన చెప్పాలనుకున్నటువంటి భావన ఏమిటి అంటే లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో కీలక నేత. కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఎవరైతే ఏవియేషన్ శాఖ మంత్రిగా ఉన్నారో ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, ఆ తర్వాతే ఆయన మంత్రి అయ్యారు కదా. ఆయనతోటి మాట్లాడుతున్నారు, ఏం జరిగింది, దీన్ని ఏ రకంగా మీరు పరిష్కరించబోతా ఉన్నారు, దీనికి సంబంధించి ఏమిటి అసలు అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే తమ పార్టీ ఎంపీ తోటి లోకేష్ గారు మాట్లాడడంలో తప్పే ఉంది, అది మాట్లాడి అలా తెలుసుకున్నారు. ఆ విషయాన్ని దీపక్ రెడ్డి గారు ఆయన వ్యక్తపరిచేటువంటి విధానం కొంత వేరై ఉండొచ్చు. కానీ ఇది జరిగినటువంటి అంశం అయితే దీన్ని పట్టుకుని సాక్షి మీడియా, ఎందుకంటే తలాతోక ఉండదు, వాళ్ళకి బుర్ర బుద్ధి అసలే ఉండదు. లోకేష్ గారు ఎలాగా దాన్ని మానిటర్ చేస్తారు, ఆయన ఏమైనా కేంద్ర మంత్రిత్వ శాఖలో ఉన్నారా, ఆయన ఏమైనా ఏవియేషన్ శాఖ మంత్రా, కనీసం మాట్లాడే ముందు విమర్శించే ముందు అవగాహన ఉండాలి కదా. వాళ్ళు అన్నటువంటి ఇదేమిటి, ఏ భావనలో వాళ్ళు మాట్లాడారు, మీరు ఏ రకంగా దాన్ని వక్రీకరిస్తా ఉన్నారు, కనీసం అవగాహన లేనటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి వాదనలతోటి ప్రజల దృష్టి మరలుస్తూ ఒకవైపున ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ సంక్షోభాన్ని, ఆ సమస్యల్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ రోజున పని చేస్తా ఉంటే దాని నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందాలి అంటే శవాల మీద పేలాలు ఏరుకోవాలి. ఈ బుద్ధి జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీవితంలో పోదు. సామెత చెప్పినట్లుగా ఎలక తోక పట్టి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు, తెలుపు కాదు అన్నట్లుగా జీవితాంతం తలకిందులా తపస్సు చేసిన జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఆ విషం, మెదళ్లలో నిండుకుపోయినటువంటి ఆ విషం, ఒంటి నిండా నిండుకుపోయినటువంటి ఆ విషపు ఆలోచనలు అనేటువంటివి మాత్రం పోవు. కానీ ఇండిగో సంక్షోభంలో మాత్రం కేంద్ర మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి పనితీరు కావచ్చు, ఆయన నిర్ణయాలు కావచ్చు చాలా బాగున్నాయి. ఆయన చేస్తున్న ఆలోచనలు, ప్రయాణికుల భద్రత, అలాగే పైలట్ల భద్రత, వాళ్ళపైన పని ఒత్తిడి పడకూడదు అని చెప్పి ఆ క్రూ ఎవరైతే అక్కడ ఫ్లైట్స్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారో అందరి భద్రత కోసం, అలాగే ప్రయాణాలు కూడా సజావుగా సాగేందుకు ఈయన తీసుకుంటున్నటువంటి, అంటే కేంద్ర మంత్రిగా ఆయన చేస్తున్న ఆలోచనలు, ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా చాలా బాగున్నాయి అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా ఆయనకు ఫోన్ చేసి నిన్న మెచ్చుకున్నారు. దాని తర్వాత కూడా ఇంకా ఈ వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉన్నారు, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజున ఇండిగో సంక్షోభానికి సంబంధించి పూర్తి అంశం ఇది. కానీ దీన్ని కూడా వక్రీకరించి చూస్తున్నటువంటి ఆ విధానాన్ని, దీనిపైన కూడా ఇంకా విమర్శలు గుప్పిస్తున్నటువంటి నాయకుల్ని ఎలా చూడాలి అనేటువంటి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.